హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీ అండి. మటన్ తినను అనే వాళ్ళకి ఇలా కీమా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలు మటన్ తినటం ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా కీమా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. చికెన్ కంటే కూడా మటన్ మంచిదంటారు కదా. కీమా అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కనుక పిల్లలు కూడా తినేస్తారండి. మటన్ కొంచెం త్వరగా ఉడకదు కాబట్టి ఇలా ఈ టైప్లో వండుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇలా ఈ విధంగా వండితే చాలా ఇష్టంగా తింటారు. మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మనం వండుకోబోయే అరకిలో మటన్కి 6 ఉల్లిపాయలు అయితే పడతాయండి. 6 ఉల్లిపాయలు అలాగే 5, 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మటన్ కీమాని వాటర్లో వేసి ఒక 7, 8 సార్లైనా బాగా కడుక్కోవాలండి. అది కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలండి. మెత్తని ముక్కలన్నీ కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంటాయి. జాగ్రత్తగా కడగాలి. అలా శుభ్రం చేసుకున్నది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము. 3 అంగుళాల వరకు అల్లం ముక్కలు వేసుకోవాలండి. అలాగే 2 ఎల్లుల్లిపాయలు ఇలా రేకలుగా వలుచుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలండి. 10 వరకు లవంగ మొగ్గలు, 2 యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క. మనం ఏ కర్రీకైనా సరే ఇలా అప్పటికప్పుడు మసాలా చేసుకుంటే బాగుంటుందండి. స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ పెట్టేసుకుందామండి. బాలింతలకు కనుక కీమా కర్రీ వండితే దీనిలో 2 మిరపకాయలు కూడా వేస్తారండి, ఎండు మిరపకాయలు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. కీమా కర్రీకి నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా 1/2 కప్పు వరకు వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా వేగాలండి. ఆనియన్స్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దీనిలో మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. 1 స్పూన్ సాల్ట్ వేద్దాము. ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆనియన్స్ ముక్కల్ని బాగా వేపాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో మటను కుక్కర్లో పెట్టుకుని 15-20 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి. మనం చేసుకున్న మసాలా 1 స్పూన్ దీనిలో వేసి 15-20 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. అలాగే కైమా ఉడికించేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. ఇలా 15-20 విజిల్లు వేయించుకున్న మటన్ అయితే బాగా మెత్తగా అయిపోతుంది. ఈ ఆనియన్స్లో బాగా మగ్గనివ్వాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుని గ్యాస్ని ఈ మొత్తం అంతా కూడాను మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో వేగితే కీమా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని మళ్ళీ కొద్దిసేపు మగ్గించాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా చూసుకుని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి వేసాక కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్ కదండి, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కనుక కర్రీకి ఇలా టైం తీసుకుని వండొచ్చండి. అదే కనుక పిల్లల స్కూల్స్ ఉన్న టైంలో అయితే హడావుడిగా వండేయాలి కదా. ఇప్పుడు మనం దీనిలో కారం వేసేద్దామండి. 3 స్పూన్ల వరకు పడుతుంది. నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడు కూడా కారం ఎక్కువే వేసుకోవాలి. అలాగే 5, 6 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినను అనేవాళ్ళు
2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుందండి. మాకైతే కారం ఇష్టం కాబట్టి 3 స్పూన్లు వేశాను. కొత్త కారం కదండి, అందుకని కర్రీ కూడా ఎర్రగా ఉంది. ఆవకాయకి ఆడించిన కారం ఉంటుంది కదండి, అది వేశాను నేను. మనం ఏదైనా వేసుకోవచ్చు. మనం కీమా ఉడికించిన వాటర్ ఉంది కదా కుక్కర్లో, ఫస్ట్ అయితే ఆ వాటర్ వేసేసి దీన్ని ఆ వాటర్లో మగ్గనివ్వాలండి కీమాను. ఇవి వాటర్ మగ్గిన తర్వాత మళ్ళీ మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఒక గ్లాసు వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ కుక్కర్లో ఉడికింది కనుక మరీ ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. ఇప్పుడు దీనిలో మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి మొత్తం కర్రీ అంతా కూడాను కలిపేసి ఒక పావు గంట వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసి పావు గంట వరకు ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్లో. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో మసాలాను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలండి. కర్రీ చాలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను దీనిలో వేసేసుకుందామండి. మటన్ అనేది ఎప్పుడు కూడా కుక్కర్లో విజిల్ వేయించుకుంటేనే త్వరగా ఉడుకుతుందండి. లేదంటే కనుక చాలా ఎక్కువ టైం వండుకోవాలి, త్వరగా ఉడకదు. ఇప్పుడు మనం దీనిలో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకుందామండి. ఒక పక్క నుంచి కర్రీ వండుతుంటే ఒక పక్క నుంచి వాతావరణం అంతా కూల్గా మారిపోయిందండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, అలా వస్తుంది వర్షం. ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే అండి, మొత్తం మసాలా వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాతే దాని అసలు టేస్ట్ అనేది వస్తుంది. మటన్ కర్రీ వండటం రాని వాళ్ళకి ఇలా మటన్ కుక్కర్లో విజిల్స్ వేయించేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి కర్రీ. మటన్ కూడా చాలా స్మూత్గా ఉడికిపోతుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. ఇది మటనా కాదా అన్నంత మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఓ 5 మినిట్స్ ఉడకనిద్దామండి మూత పెట్టేసి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చండి. మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మటన్ కీమా కర్రీని ఇలా వండి చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. అస్తమానం ఇదే కూర వండమంటారు, అంత బాగా కుదురుతుందండి ఇలా వండితే కనుక. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెగ్యులర్గా వీడియోలు వస్తాయండి ఇప్పటి నుండి. మన వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం సత్యవాణిస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.